తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో తేజస్ జూనియర్ కళాశాల సత్తా చాటిందని ఆ కాలేజ్ చైర్మన్ సతీష్ రావు అన్నారు. స్టేట్ మార్క్ విభాగంలో 2-3 స్థానాలు సాధించి రాష్ట్ర స్థాయి అత్యుత్తమ ఫలితాలు నమోదు చేసిందని చెప్పారు. నాణ్యమైన శిక్షణ ద్వారానే ఫలితాలు సాధించామని, తెలంగాణలో నెంబర్ 1 కావటమే లక్ష్యమంటున్న సతీష్ రావుతో మా ప్రతినిధి రిషికేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించి కరీంనగర్లోని తేజస్ జూనియర్ కళాశాల అత్యుత్తమ ఫలితాలు నమోదు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. కళాశాల ప్రిన్సిపల్ కమ్ చైర్మన్ సతీష్ రావు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ సంవత్సరం ఫలితాల్లో ఎట్లాంటి ఫలితాలు నమోదైనాయి, దీనిపైన మీ ఫీలింగ్ ఏంటి? మేము వరుసగా 4 సంవత్సరాల నుంచి రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 470 గాను ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో 470 గాను 466, 66, 65 ఈ విధంగా వరుసగా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ విభాగంలో, ఎంపీసీ సెకండ్ ఇయర్ విభాగంలో, అదేవిధంగా సిఈసీలో, బైపీసీలో అన్ని కేటగిరీలో కూడా బైపీసీలో 440 గాను 435 మార్క్స్ రావడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో మార్కులు టాప్ 3 అంటే థర్డ్ ర్యాంక్ అని చెప్పొచ్చు మనము. ఓకే, అంటే బైపీసీ ఎంపీసీతో పాటుగా నీట్ కానీ తర్వాత ఇంకా ఎలాంటి కోర్సులను తేజస్ ఆఫర్ చేస్తారు? మా తేజస్లో ఇంటర్తో పాటు డిఫెన్స్ అనేది అందరికీ తెలుసు. సుమారుగా 2000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మా సంస్థ నుంచి. అదేవిధంగా ఇంటర్తో పాటు ఎంసెట్ చెప్పడం జరుగుతుంది. ఐఐటి నీట్ కూడా ఈ లాస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మా తేజస్ నుంచి ఎంసెట్ ర్యాంకులు, ఐఐటి నీట్ ర్యాంకులు కూడా వచ్చే విధంగా మేము ఇక్కడ ప్రణాళిక ఏర్పరచుకొని వర్క్ చేయడం జరుగుతుంది. పిల్లలకు ఎలాంటి నైపుణ్యమైన శిక్షణ అందిస్తున్నారు, ఎట్లాంటి పరిస్థితులు కల్పిస్తారు విద్యార్థుల చేత, ఎన్ని గంటల వరకు చదివించడం వల్ల ఈ ఫలితాలు వస్తుంది? మేము ఉత్తమ ఫలితాలు సాధించడానికి కారణము ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కంటిన్యూగా వాళ్ళకు షెడ్యూల్ వేయడం జరుగుతుంది. కంటిన్యూగా వాళ్ళకు క్లాసెస్, స్టడీ అవర్స్, ఎగ్జామ్స్, ఎవరైతే క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే యావరేజ్ ఉన్నారో, డల్లర్స్ ఉన్నారో అందరినీ కూడా వాళ్ళ మీద ఫోకస్గా ఇండివిజువల్గా పర్ఫార్మెన్స్ వాళ్ళని డెవలప్ చేసి అత్యుత్తమ మార్కులు వచ్చే విధంగా వర్క్ చేయడం జరుగుతుంది. దాని ఫలితమే ఈరోజు మేము సాధించిన ఫలితాలు. స్టేట్లోనే 3rd మార్కును టచ్ చేసి బైపీసీలో సన్నీ ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లాంటి ఇంత స్టేట్ 3rd మార్కును రీచ్ అయ్యా, ఫీలింగ్ ఏంటి? తేజస్ ఎట్లాంటి శిక్షణ ఇచ్చింది నీకు? స్టేట్ 3rd ర్యాంక్ అంటే నాట్ ఏ జోక్. ఇది రావడం వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ తేజస్లో ఉన్న ఫ్యాకల్టీ కూడా మంచిగా ఫ్రెండ్లీగా అందరినీ మంచిగా సపోర్ట్ చేస్తూ, చదివే వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తూ, మంచిగా ప్రోత్సహిస్తూ, ఎంతో మంచిగా విద్యను అందించి నాకు ఇలాంటి మార్కులు రావడానికి కారణమైనందుకు ఈ తేజస్కి నేను రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ తేజస్. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి? నా పేరు సన్నీ. మాది నిర్మల్ జిల్లాలోని లక్ష్మణచంద మండలంలోని చింతలచంద గ్రామం. మా గ్రామంలో ఎవరికి ఇంతనం ఐడియా లేదు, ఇంతనం ఎవరు ఎదగలేరు. ఫస్ట్ టైం ఇంతనం మార్కులు వచ్చినందుకు మా విలేజ్ వాళ్ళంతా చాలా హ్యాపీగా ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇక్కడ మరొక విద్యార్థి ఉన్నారు, స్టేట్ 2nd మార్క్ ఎంపీసీలో టచ్ చేశారు. ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు రాజేష్, నా హన్మకొండ జిల్లా పరకాల మండలం నడుగుడ గ్రామం. నేను ఈ తేజస్కి రావడం ఎంతో గర్వపడుతున్నాను. తేజస్ నాకు చాలా సపోర్ట్ చేసింది. 470కి 466 రావడం చాలా సంతోషంగా. స్టాఫ్ మెంబర్స్ కానీ, సార్ కానీ, డైరెక్టర్ మేడం కానీ, డైరెక్టర్ సార్ కానీ చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్స్ తేజస్. ఎన్ని గంటలు చదివి? నేను డైలీ ఎక్స్ట్రా 3 అవర్స్ చదివి. 466 మార్కులతో 470 మార్కులకు గాను 466 మార్కులతో స్టేట్ 2nd మార్క్ ఎంపీసీలో సాధించారు. ఏం పేరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నా పేరు మారుతి. నేను రాజన్న శిక్షిత డిస్టిక్ వీర్నపల్లి మండలం రంగంపేట గ్రామం మాది. నేను ఈ తేజస్కి రావడాన్ని ఎంతో రుణపడి ఉంటాను. ఇక్కడ ఫ్యాకల్టీ కానీ అందరూ చాలా సపోర్ట్ చేస్తూ, చదివే వాళ్ళకి మంచిగా సపోర్ట్ ఇస్తూ ఇక్కడికి రావడానికి కారణమయ్యాను. నేను ఫ్యూచర్లో ఐఐటిలో మంచి సీట్ కొట్టాలని గోల్ పెట్టుకున్నాను. సో దీనికై ఇంకా ముందు కష్టపడాలని. చంద లాంటి ప్రాంతంలోంచి వచ్చినటువంటి విద్యార్థి అత్యుత్తమమైనటువంటి స్టేట్లోనే 3rd మార్కును బైపీసీలో రీచ్ కావడం చాలా బాగుంది. దీనికి సంబంధించి కూడా సార్, భవిష్యత్తులో తేజస్ యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయంటే? తేజస్ అనేది డిఫెన్స్ అకాడమీ అని అందరికీ తెలుసు. తెలంగాణలో డిఫెన్స్ అకాడమీతో పాటు రాబోయే రోజుల్లో ఎంసెట్లో కానీ, ఐఐటీలో కానీ, నీట్లో కానీ ఖచ్చితంగా మేము ర్యాంకులు సాధిస్తాము. ఆ దిశగా మేము ఇక్కడ ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మేము బైపీసీని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్లోనే మేము రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. మాకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మేము కూడా
కార్పొరేట్ కాలేజీలో స్థాయిలో ఐఐటి నీట్ ర్యాంకులు సాధిస్తామని నేను గర్వంగా చెప్తున్నాను. నైపుణ్యం గల అధ్యాపకులతో శిక్షణ, అత్యుత్తమైనటువంటి శిక్షణ ద్వారానే మేము ఉత్తమ ఫలితాలు సాధిస్తామంటున్నారు కళాశాల చైర్మన్ సతీష్ రావు. రాబోయే కాలంలో తేజస్ను తెలంగాణలో నెంబర్ 1 విద్యాసంస్థగా తీర్చిదిద్దాలని తన లక్ష్యమని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో ఋషికేష్,